ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనము. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణంను కాపాడుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరచెదవు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకున్నది, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అంతలోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాపించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ధ్యాసమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని ప్రీతితనం గల ఆత్మని ఇయ్యలేదు. ఆమె దేవుడి వాక్య భాగం జీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటానంటే, దేవ మా మొర ఆలకించి దేవుడై ఉన్నారు ప్రభు, మాకు శత్రువుల నుండి కాపాడు దేవుడై ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.